ఇంగ్లాండ్ అంటాం, బ్రిటన్ అంటాం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటాం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటాం. దశాబ్దాల తరబడి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీ ప్రతిపక్ష నాయకుడు కీర్ స్టార్మర్ అధికారంలోకి వచ్చాడు. సహజంగా చాలా పార్టీలు ఉంటలే కానీ అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ ద్విపార్టీ రాజకీయాలు, అటు ఫ్రాన్స్లో కానీ జర్మనీలో కానీ చాలా దేశాల్లో రెండు పార్టీలే ప్రధానంగా. భారతదేశంలో ఇండియా కూటమి అంటే చాలా పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి లాగా రెండు పార్టీల విధానాలు ఎక్కువ ఉంటే ప్రజలు ఎక్కువ ఆదరిస్తుంటారు. మిగతా వాళ్ళకి ఎవరుకున్నా ఎన్ని పార్టీలు ఉన్నా 10% లోపే ఓట్లు వస్తుంటాయి. అది 1%, 2%, 3%, 9%, 10% అని చెప్పచ్చు. సో ఏదేమైనా ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతంగా పనిచేసిన కీర్ స్టార్మర్కి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంకి ఆశ ఎక్కువ. ఆ ఆశ దురాశ దాకా పోతే ప్రభుత్వాలు కూడా కూలిపోయేదాకా వస్తాయి. సో ఇంగ్లాండ్లో చాలా కాలం తర్వాత లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే తణుకులాడి వస్తున్నారు. పవర్లోకి వచ్చినప్పుడు అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, అక్రమ సంపాదన ఇవన్నీ చేస్తాయి. అందుకోసం సహజంగానే చరిత్రలో నిలిచిపోదాం అనేది ఇంకొకటి. అందుకోసం ఎవరు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఇదంతా మనం 2026లో ఉన్నాం. 2024లో కీర్ స్టార్మర్ లేబర్ పార్టీ 403 సీట్లతోనే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యిండు. అప్పటి నుంచి ఉక్రెయిన్, ఇరాన్, హర్ముజ్ వంటి ఇటీవల సమస్యల భౌగోళిక ఉద్రిక్తతను తన పద్ధతిలో తను పరిష్కారం చేసిండనే చెప్పవచ్చు. అంటే భారతదేశం ఎన్నికల తరహాలోనే ఇంగ్లాండ్లో కూడా, గ్రేట్ బ్రిటన్ అనొచ్చు, ఇంగ్లాండ్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 1500 మందికి పైగా కౌన్సిలర్లు ఓడిపోవటం, కీర్ స్టార్మర్ మీద అసమ్మతి మొదలైందని, ప్రజలు దూరమయ్యారనేది ఆ పార్టీ భావిస్తూ ఆయన దింపేయాలనే కార్యక్రమం అయితే ఇలా నడుస్తూ ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ పోటీకి సంబంధించి డిప్యూటీ ప్రధాని ఎంజిలా రేనర్, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి వెన్ స్ట్రిట్టింగ్, గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ అండీ బర్న్హమ్, ఎంపీ జెస్ ఫిలిప్స్, మరో 4 జూనియర్ మంత్రులు కూడా కీర్ స్టార్మర్ ప్రధానమంత్రిగా ఉండటం మీద అసంతృప్తిగా, కోపంగా ఉండగా మనకు అర్థమవుతా ఉన్నది. వీళ్ళంతా కూడా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో అవినీతే ప్రధానమైనటువంటి చీడపురుగుగా చెదలగాయాలి మనకు కనపడతా ఉంది. కీర్ స్టార్మర్ తర్వాత అధికారం ఆశిస్తున్న వాళ్ళలో డిప్యూటీ ప్రధాన మంత్రి ఎంజిలా రేనర్ హౌసింగ్ మంత్రిగా ఉన్నాడు. అంటే ఆ బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆ పదవిని దుర్వినియోగం చేసి పన్నుల చెల్లింపులో అశ్రద్ధ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. 40,000 పౌండ్లు స్టాంప్ డ్యూటీని ఎగ్గొట్టిండనే ఆరోపణలు ఉన్నాయి. ఇట్లాంటి విమర్శలు అయితే లేబర్ పార్టీని అతలాకుతలం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే 403 ఎంపీలు ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించి ఏమైనా అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 403 అంటే సపోజ్ 400 అంటే సుమారుగా 403 అంటే 81 మంది ఎమ్మెల్యేలు, 81 మంది ఎంపీలు, పార్లమెంటు సభ్యులు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ మీద అసమ్మతి పెట్టాలి. వాళ్ళు సంతకాలు చేసి ఇస్తేనే దానికి అవిశ్వాస తీర్మానానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే అవిశ్వాస తీర్మానానికి, అభిశంసనకి లేకపోతే తొలగించడానికి ఆస్కారం లేదు బ్రిటిష్ పార్లమెంటు, బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో లేబర్ పార్టీ 3 ప్రధానమైనటువంటి ప్రతిపాదనలు కీర్ స్టార్మర్ మీద ఉంచితే ఆ మూడింటికి సంబంధించి కీర్ స్టార్మర్ ఏం చేశాడంటే, ఎంపీల డిమాండ్ ఉన్నప్పటికీ కూడా కీర్ స్టార్మర్ ఆ 3 ప్రధానమైనటువంటి డిమాండ్లని చేయలేకపోయాడు. దీంతో పాటు అమెరికా, ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి సంబంధాల్లో ఎంబసీకి సంబంధించి లార్డ్ మండేల్సన్ను అమెరికా, బ్రిటన్ అంబాసిడర్గా పెట్టడం కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితి. అమెరికా లైంగిక ఆరోపణలు ఉన్నటువంటి జెఫ్రీ ఎన్ఫీస్టన్తో మండేల్సన్ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మీడియా కూడా వస్తున్న సందర్భం మనకు కనపడతా ఉంది. దానివల్ల కూడా ఈయన మీద, బ్రిటిష్ ప్రధాని మీద కోపం, విమర్శలు తావిస్తూ ఉన్నది.
సహజంగానే పార్లమెంట్ అంటే కొన్ని బిల్లులు ఉంటాయి. ఒక 15, 20 బిల్లులు పెట్టాల్సి వచ్చినప్పుడు బిల్లులు పెడితే పార్లమెంట్‌లో కిర్ స్టార్మర్‌కి మద్దతుగా 150 మంది మద్దతు తెలిపి ఆ విధంగా బిల్లులు పాస్ చేసే కార్యక్రమం చేశారు. ఆ విధంగా అసమ్మతి అనేది రాజకీయాల్లో సహజమని చెప్పే ప్రయత్నం అయితే మనకు కనిపించింది గానీ, అది నిప్పురవ్వ లాంటిది అసమ్మతి. అది రగులుతూ, రగులుతూ అవంతనే మాడి మసైపోవచ్చు, బూడిదైపోవచ్చు కనపడకుండా. అది రగులుతూ, రగులుతూ పెను ఊపిన అమెజాన్ అడవులు కాల్చేసినంత పెద్దది గూడా ఉపద్రవం గూడా గావచ్చు. నిప్పురవ్వను మనం అంచనా ఎయలేం. అసమ్మతి గూడా అంతకంటే డేంజరు. నిప్పురవ్వనైనా ఆర్పొచ్చు గానీ, అసమ్మతిని మనం ఆపటం తరతరాలు మిగిలిపోయే అసమ్మతి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు గూడా అంటించుకునే అసమ్మతిలాగా ఉంటదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ మీద వ్యతిరేకతకి ప్రధానమైన కారణం లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో 1500 సీట్లలో రిఫార్మ్ యూకే పార్టీకి 100 సీట్ల నుంచి ఒక్కసారిగా 1450 సీట్లొచ్చినాయి. ఇది లేబర్ పార్టీకి సంబంధించి చాలా సీరియస్‌గా పరిగణిస్తా ఉంది. అందుకోసం కీర్ స్టార్మర్ మీద సీరియస్‌గా ఉంది. ప్రభుత్వ విధి విధానాల ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళకపోవటమా, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఎన్నో సంవత్సరాలు 10 సంవత్సరాలు చాలా దశాబ్దాల పాటు ప్రతిపక్షంగా కూర్చొని దాన్ని ఎందుకు కోఆర్డినేట్ చేయలేకపోయారు, ఎందుకు పోలేదనేది ఇలా పెద్ద ప్రశ్నగా మనకు అనిపిస్తుంది. దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకుల వైఫల్యంగా భావిస్తూ ఉన్నారు. అది స్థానిక సంస్థలు చూడాల్సినటువంటిది, ఎంపీలు, ఎమ్మెల్యేలు చూడాల్సినటువంటిది. మరి వాళ్ళు ఎందుకు విఫలమయ్యారనేది కిర్ స్టార్మర్ మీద నిందారోపణలు చేస్తూ అసమ్మతి గళం విప్పుతా ఉన్నారు. 2006-7 సంక్షోభంలో 2006-7 సంక్షోభంలో ఆర్థిక సంక్షోభం అనొచ్చు, ఇంకో సంక్షోభం అనొచ్చు. ఆ 6-7 సంక్షోభంలో 2006-2007 సంక్షోభంలో ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంలో ప్రధానమంత్రి చేయాల్సిన కర్తవ్యాలు నిర్వర్తించలేదని అసంతృప్తి ఉంది. దానికి ఒక దశలో కీర్ స్టార్మర్ బహిరంగంగానే క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. దానికి తోడుగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళని అమెరికా అంబాసిడర్గా పెట్టడం, ఎన్ఫిన్ స్టీల్ ఫైల్స్కి సంబంధించింది లింక్ ఉండటం. సో బ్రిటన్లో ఇస్సాస్ నిర్వహించి ఒపీనియన్ పోల్ స్టార్మర్ దిగిపోవటం మేలన్న రేటింగ్ వచ్చిందంట. సో అందుకోసం లేబర్ పార్టీ డిఫెన్స్లో ఉంది. అసమ్మతి వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. ఈ నిరసన గళం 90 మంది ఎంపీల దాకా దాటిందని, లేబర్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందనేది మనకి అర్థమవుతోంది. అద్వితీయ విజయంతో అధికారంలోకి వచ్చినటువంటి లేబర్ పార్టీ కిర్ స్టార్మర్ దాన్ని నిలబెట్టుకోలేకుండా పోతున్నాడు అనేది మనకు కనపడతా ఉంది. సో ముఖ్యంగా క్వార్టర్ ఎక్కువ కావటం, ఆశలు ఎక్కువ కావటం, డబ్బులు అవతల రెండో ప్లేస్లో మూడో ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళకి అధిక ధనం ఉండటం, పలుకుబడి ఉండటం, ముఖ్యంగా లోకల్ వాళ్ళ మీద అంటే సిట్టింగ్స్కి ఇట్లా పోలింగ్లో, రేటింగ్స్లో, సర్వేలో రేటింగ్ తగ్గటం, ఇవన్నీ కూడా ఆ పరిస్థితులకు నెట్టేయబడుతుంటుంది. ఇది పరిస్థితి. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.